సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూడటం ప్రమాదకరం కావున ఈ వీడియో చూసేలోపు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను జస్వాంత్. ఈ వీడియోలో నేను మీకు టైగాట్ నుంచి అయితే ఒక మంచి బడ్జెట్ ట్రైపాడ్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. సో సింపుల్ అన్బాక్సింగ్ మరియు ఈ వీడియో చివరిలోనైతే రివ్యూ అయితే యాడ్ చేస్తాను. సో పూర్తిగా చూడండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇట్ టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, మనం టైగాట్ ట్రైపాడ్ అన్బాక్సింగ్ చూసుకుంటే కనుక మొదట మనకు ఫస్ట్ ఎంఆర్పి చూద్దాం. సో ఎంఆర్పి వచ్చేసరికి 19,000 ఇంక్లూడింగ్ ఆల్ ఆఫ్ ట్యాక్స్ ఉంది. సో ఇదైతే అమెజాన్ వాళ్ళు స్టిక్కర్ చేసిందనమాట. సో 1020 mm ఇవన్నీ అయితే డీటెయిల్స్. 420 grams అయితే దీని వెయిట్ అయితే ఉంటుంది. ట్రైపాడ్ 3110 మోడల్, 3-way హెడ్, బుల్ట్, ఇవన్నీ మనకు విక్ లెవెల్ దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అనమాట. సో ట్రైపాడ్ వచ్చేసరికి నాకు 500 బిలోనే పడ్డది అనమాట. 488, 490 అలా పడ్డది అనమాట దాదాపు. సో ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత లోపల మనకైతే ఒక బ్లాక్ బ్యాగ్ లాగా అయితే మనకు ఒక సైడ్ వ్యూలో అయితే కనిపించింది. సో కన్ఫర్మ్ చేసుకుందాం అది అసలు బ్యాగ్గా లేకపోతే డైరెక్ట్ ట్రైపాడ్ ఉందా అనేది. సో మనకైతే ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ టైం మనకైతే మొబైల్ మౌంట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇదేంటంటే మొబైల్ని అయితే ఇన్సర్ట్ చేస్తారు. సో ఇక్కడ గోల్డ్ ప్లేటెడ్ నట్టు ఉంది కదా, సో దాంట్లో ట్రైపాడ్ మీద అయితే ఫిక్స్ చేయడం అయితే ఇది మౌంట్ని అయితే జరుగుతుంది. సో లోపల మనకైతే ఒక బ్లాక్ బ్యాగ్ లాంటిది అయితే ఉంది. సో జూట్ బ్యాగ్ అనమాట. సో అంత క్వాలిటీ ఏం లేదు. సో జస్ట్ మనకు సేఫ్టీ పర్పస్కి అయితే రావడం అయితే జరిగాయి. సో ఒక 4 సాలిడ్ క్యూబ్స్ థర్మాకోల్ క్యూబ్స్ కూడా అయితే రావడం అయితే జరిగాయి. సో ఓపెన్ చేసుకుంటే కనుక డూప్లికేట్ అల్యూమినియంతో అయితే ఈ ట్రైపాడ్ అయితే మనకైతే ఉండడం అయితే జరిగింది. సో ట్రైపాడ్ని అయితే మీరే చూడవచ్చు. సో ఏ విధంగా ఉందనేది క్వాలిటీ. సో మనకైతే ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా, దాంట్లో అయితే ఆ గోల్డ్ ప్లేటెడ్ మౌంట్ని అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సైడే మెర్క్యూరీ లెవెల్ ఉంది. సో 3-way హెడ్ అనమాట. సో మనకు ఇక్కడ మనకైతే హైట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అయితే ఇక్కడైతే ఇంకో లెవర్లు అయితే 3 levers అయితే ఉన్నాయి. సో ఇక్కడ అన్లాక్ లాక్ ఈ విధంగా అయితే మనమైతే దీన్ని అయితే చేసుకోవచ్చు. సో చాలా లెంత్ ఉంటుంది, దాదాపు 4 feet అయితే ఇదైతే రావటం అయితే జరుగుతుంది. ఇంకొక లెవర్ అయితే ఇక్కడైతే ఉంది. సో ఈ లెవర్ వచ్చేసరికి ఈ లెంత్ని ఇంకా ఎక్స్ట్రా లెంత్ కావాలంటే దీన్ని అయితే లెవర్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా చూసుకుంటే కనుక ఇదన్నమాట మెర్క్యూ లెవెల్. ఈ ఒక బాల్ ఉంటుంది. సో అది మిడిల్లో ఉంటే కనుక మనకైతే కరెక్ట్గా స్ట్రైట్గా ఉందని అయితే తెలుస్తుంది. సో ఇప్పుడైతే ఆ మౌంట్ని అయితే ట్రైపాడ్ మీద అయితే ఫిక్స్ చేద్దాం. సో ఈ అమెజాన్లో బై చేసాం కాబట్టి ఈ ట్రైపాడ్కి అయితే ఇన్బుల్ట్ అంటే లోపలే మనకైతే ఇన్బుల్ట్ కాదు, సో స్పెషల్గా అయితే పర్పస్గా అయితే ఇచ్చారు. సో ఇది బయట కొనుక్కోవాలంటే 20-30 రూపీస్ అయితే ఉంటుంది. సో మీరు బయట పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీరైతే ఎక్స్ట్రా 20-30 రూపీస్ ఇన్స్టెడ్ అంటే సపరేట్గా అయితే మీరైతే పర్చేస్ చేసుకోవాలి. సో మనకైతే మనం ఈ ట్రైపాడ్ని 2 విధాలుగా అయితే వాడుకోవచ్చు. సో ఒకటి వ్లాగ్స్కి అయితే వాడుకోవచ్చు, వ్లాగ్స్కి. సో ఇంకోటేమో వీడియోస్ రికార్డింగ్స్ కూడా అయితే వాడుకోవచ్చు అనమాట. సో ఆ గ్యాప్ ఉంది కదా, సో దీన్ని ఎంత హైట్ ఉంటుందని ఒకసారి అయితే మనం చూద్దాం. సో ఈ విధంగా అయితే మనం ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఓపెన్ చేసి అన్లాక్ చేయటం మర్చిపోకండి. సో ఎక్కువ మంది ఇలాంటి అన్లాక్స్ చేయకుండానే మీరైతే డైరెక్ట్గా ఫిక్స్ చేస్తే మీ కెమెరాలు ఇవన్నీ పడిపోవటం అయితే జరుగుతాయి. సో అలాంటప్పుడు మనకైతే డ్యామేజ్ అనేది ఉంటుంది. సో మళ్ళీ ట్రైపాడ్ని తిట్టడంలో మనం తిట్టాలనుకుంటాం కానీ అది ట్రైపాడ్ సమస్య కాదనమాట. సో లెంత్ చూసుకుంటే కనుక మీరే చూసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈ విధంగా అయితే నేనైతే మాట్లాడలేతాను. సో లెంత్ మీరే చూడండి. సో లెంత్ కూడా అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది. సో నేను ఒకసారి టేబుల్ మీద పెట్టి అయితే చూపిస్తాను. సో మీకు అసలు లెంత్ ఎంత ఉందనేది అయితే తెలుస్తుంది. సో మరీ హైట్ ఉంటుంది అనుకోవద్దండి. సో మామూలు నార్మల్గా ట్రైపాడ్ బడ్జెట్లో అయితే ఇదైతే ఉంటుంది. సో చూసుకోవచ్చు మీరే. సో ఏ విధంగా అయితే బిల్డ్ చేయాలనేది కూడా చెప్పాను. సో అదండి గైస్. సో మనకు వెయిట్ కూడా అయితే చాలా మీడియం 500 grams అయితే ఉంటుంది.
చూస్తుంటే కనుక మనకు హైట్ వచ్చేసరికి నా చెస్ట్ దాకా అయితే వస్తుంది. సో మనం ట్రైపాడ్ కూడా 500 గ్రామ్స్లో మీడియం వెయిట్లో అయితే ఇదైతే ఉండడం అయితే పశువులంటే మాకు ప్రాణం, పశువులంటే మాకు ప్రాణం. సో ఫ్రెండ్స్, రివ్యూ చూసుకుంటే కనుక మనం రివ్యూని 2 యూనిట్లుగా డివైడ్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి పాజిటివ్ క్యారెక్టర్స్ అండ్ నెగిటివ్ క్యారెక్టర్స్ అనమాట. సో పాజిటివ్ క్యారెక్టర్స్ కనుక చెప్పుకుంటే సో మోర్ ఆప్షన్స్ అనమాట, మోర్ ఫ్లెక్సిబిలిటీ దీంట్లో ఉంటుంది. సో చాలా మనకు ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ దాంట్లో చెప్పాను. సో ఈ లివర్లు అనేవి చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. సో పెద్ద పెద్ద ట్రైపాడ్లకు కూడా ఇదే విధంగా అయితే సో ఎక్స్టెండబుల్ అయితే ఉంటాయి. సో లాక్ చేయటం అనేది సో డిఎస్ఎల్ఆర్ కెమెరా స్టాండర్డ్లో అయితే ఈ మొబైల్ ట్రైపాడ్ని అయితే బిల్డ్ చేయడం అయితే జరిగింది. సో ఇంకా చెప్పాలంటే సరికి ఇక్కడ మనకైతే మెర్క్యూరీ లెవెల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో స్ట్రైట్గా కెమెరా యాంగిల్ ఉందా లేదా అనేది అయితే దీని ద్వారా అయితే తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఇలా 180 డిగ్రీస్లో తిప్పుకునే ఆప్షన్ కూడా అయితే మనకైతే రావడం అయితే జరిగింది. సో మోర్ ఆప్షన్స్ విత్ లెస్ ప్రైస్ అంటే ఇది మనకు మంచి ట్రైపాడ్ అనమాట. ఇంకా నెగిటివ్ క్యారెక్టర్స్ చెప్పాలనుకుంటే దీని క్వాలిటీ. సో క్వాలిటీ విషయంలో మనం ఇంకా ఇదే అనమాట, మనకు 500 రూపీస్ పెడితే దీనికంటే ఇంక మంచిది అనేది రాదు. సో మొత్తం ప్లాస్టిక్ లాంటిదే, కానీ స్లాంట్ తక్కువ మెటీరియల్, లో పర్సంటేజ్ ఆఫ్ మెటల్తో అయితే దీన్ని అయితే చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే బ్యాడ్ ప్లాస్టిక్ అనమాట. సో దీంట్లోనే ఇవే అనమాట డ్రాబ్యాక్. సో ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకున్నాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, దీన్ని కనుక మీరు పర్చేజ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. సో ఖచ్చితంగా మీరు అమెజాన్ నుంచి అయితే పర్చేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.